హాయ్ అండి. మిస్టర్ సాడిస్ట్ సీఈఓ పార్ట్ 10. ఐ లవ్ యూ వైషు అని స్వీట్‌గా అనేసరికి తల తిప్పి పైకి చూసింది. ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఏంట్రా నాకు ఐ లవ్ యూ చెప్తావా? అసలెవరు నువ్వు? నీ సంగతి చెప్తా ఉండు అని పైకి లేచింది. ఆ! సారీ. నేను నీకు చెప్పలేదు. ఇదిగో ఈ కవర్ నీకిచ్చి నీకిలా చెప్పమని చెప్పారు అని అంటాడు. అలా చెప్పమన్నారా? ఎవరు? అని ఆశ్చర్యం ప్లస్ కోపంతో అడిగింది వైషు. ఏమో నాకు తెలీదు. ఈ కవర్ ఇవ్వమన్నారు. అతను చూడ్డానికి ఒక బౌన్సర్‌లా ఉన్నాడు అని చెప్పి ఆ లెటర్ కవర్ ఇచ్చేసి వెళ్ళాడా వ్యక్తి. వైషుకి విక్కీ మీదే డౌటు. ఎందుకంటే విక్కీకి బౌన్సర్స్ ఉన్నారుగా. వైషు ఆ కవర్ చింపి లెటర్ బయటికి తీసింది. కవర్ పక్కన పెట్టి లెటర్ చదివింది. అందులో ఇలా ఉంది. హాయ్ వైషు, ఎలా ఉన్నావు? కవర్‌లో ఒక కీస్ ఉన్నాయి. బయట పింక్ స్కూటీ పార్క్ చేసి ఉంది. చూడు అది తీసుకొని నీ కాలేజ్ అయ్యాక ఇందులో ఉన్న అడ్రస్‌కి వచ్చేయి స్కూటీ మీద. ఈ లెటర్ అండ్ కవర్ నాకిచ్చి వెళ్ళు. నీతో మాట్లాడే పని ఉంది. బాయ్ అని ఇలా ఉంది. వైషుకి అసలు వెళ్ళటం ఇష్టం లేదు కానీ ఆ స్కూటీ అప్పగించే బాధ్యత తన మీద ఉందని వెళ్ళాలి అనుకుంది. ఒకవేళ విక్కీ ఉంటే గనక ఖచ్చితంగా తనకి బుద్ధి చెప్పాలి అనుకుంది. ఎందుకంటే ఈ పనంతా విక్కీయే చేస్తున్నాడని వైషుకి అనుమానం కాబట్టి. ఇక అలా ఈవినింగ్ కాలేజ్ అవ్వగానే స్కూటీ మీద చెప్పిన అడ్రస్‌కి వెళ్ళింది. వెళ్ళగానే డోర్స్ ఓపెన్ అయ్యాయి. చూడటానికి అది గెస్ట్ హౌస్‌లా ఉంది. లోపల స్కూటీ పార్క్ చేసింది. అప్పుడే ఒక బౌన్సర్ వచ్చి మేడం సార్ రమ్మన్నారు అనగానే ఓకే అంటూ వెనకే వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే దారంతా రోజా పూలే ఉన్నాయి. వాటిపైన నడుస్తూ వైషు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అలా ఒక రూమ్ దాకా వచ్చారు ఇద్దరు. అప్పుడు ఆ బౌన్సర్ మేడం ఇదే సార్ రూమ్ లోపల ఉన్నారని బయటికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. రండి మేడం అంటూ లోపలికి పిలిచారు. ఒక బెడ్ మీద కూర్చోమన్నారు. కూర్చోగానే మల్లెపూలు, రోజా పూలు వైషు మీద వేశారు. వైషుకి అలా వేయటం బాగా నచ్చింది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి వైషు ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు వెళ్ళిపోయారు. వైషు అతడి వైపు చూసి పైకి లేచింది. హాయ్ వైషు, నా పేరు కుమార్ అనగానే వైషు మీరెవరు? నేను మీకు తెలుసా అనగానే ఆ తెలుసు. నీ పేరు వైషు. నువ్వు విక్కీ వల్ల సఫర్ అవుతున్నావని కూడా తెలుసు. అని అనగానే వైషు ఇది మీకెలా తెలుసు అని అడిగింది షాక్ అయ్యి. నాకు నీ గురించి అంతా తెలుసు. నువ్వు విక్కీ వల్ల సఫర్ అయ్యావు. వాడు నీ జోలికి రాకుండా నేను చూస్తా అని అన్నాడు ఆ వ్యక్తి. నిజంగానా అని అడుగుతుంది వైషు. ఆ అవును. ఇప్పుడైనా నవ్వండి. స్మైల్ స్మైల్ అంటాడు కుమారు. వెంటనే వైషు హార్ట్ఫుల్గా నవ్వుతుంది. ఓకే మీకు లేట్ అవుతుంది కదా వెళ్ళండి అంటాడు కుమారు. అయ్యో! మీరు స్కూటీ మీద వచ్చారు కదా! ఎలా వెళ్తారిప్పుడు? సరే నేను డ్రాప్ చేస్తా పదండి అంటాడు కుమారు. ఇట్స్ ఓకే. నేను వెళ్తాను అనేసరికి కుమార్ అస్సలు ఒప్పుకోడు. మీరు ఇక్కడికి నా వల్లే వచ్చారు. మీరు ఇబ్బంది పడకూడదు. అట్‌లీస్ట్ కాలేజ్ దగ్గరలో డ్రాప్ చేస్తా అని అంటాడు చాలా రిక్వెస్ట్‌గా కుమారు. ఇక వైషు ఏమీ అనలేక ఈ స్ట్రీట్ చివర డ్రాప్ చేయండి. ఇక్కడ లైట్స్ లేవు కదా! పైగా మీరు డ్రాప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పింది. వైషు ఇదేదో బాగుందే అని కుమారు అలాగే డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. వైషు హ్యాపీగా ఇంటికి వెళ్ళింది. ఎలాగో విక్కు నుంచి బయట పడవచ్చు అని ఆనందంగా లోపలికి వెళ్ళింది. డిన్నర్ చేయటానికి వచ్చింది కిందకి. విక్కీ కూడా అక్కడే ఉన్నాడు. వైషు హ్యాపీగా ఉండేసరికి విక్కీ చాలా హ్యాపీ అయ్యాడు. మరి ఈ రోజంతా సాడ్‌గా గడిచింది కదా విక్కీకి. విశాల్ తన ఫ్రెండ్‌ని తీసుకొని వచ్చాడు ఇంటికి. సో, తను కూడా డిన్నర్ దగ్గరే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు వైషుకి కూర్చోవటానికి ప్లేస్ ఎక్కడ అంటే విక్కీకి, విశాల్‌కి మధ్య. పోనీ విశాల్‌ని అక్కడ కూర్చోమని చెప్తే తను రాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ పక్కన కూర్చున్నాడు కదా! సో, ఏమీ అనకుండా వైషు విక్కీ పక్కన కూర్చుంది. విక్కీ చాలా సంబరపడిపోతున్నాడు. విక్కీ, వైషు అందరూ భోజనం తింటున్నారు. విక్కీ ప్లేట్‌లో కర్రీ అయిపోయింది. అది స్వప్న గారు చూసి, "అమ్మ వైషు, విక్కీ నీ పక్కన ఉన్నాడు కదా! కర్రీ వడ్డించు" అని అన్నారు. వైషు వడ్డించగానే విక్కీ లోపల ఆనందపడిపోయాడు. తర్వాత ఎవరి రూమ్స్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. విక్కీ ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక కళ్యాణ్ అభి ఇచ్చిన టిఫిన్ బాక్స్ పట్టుకుని రూమ్‌కి వెళ్ళాడు. చాలా పెద్ద రూమ్‌లా ఉంది. క్లాస్ అంతా చైర్స్‌తో నిండిపోయి ఉంది. అదేనండి కళ్యాణ్ తప్ప ఎవరో రూమ్‌లో లేరు అంటున్నా.
అభి తన్ని కావాలనే ఫాస్ట్‌గా తీసుకొని వచ్చాడు. అప్పుడు అర్థమయింది కళ్యాణ్‌కి. ఇక వెళ్ళి లాస్ట్‌లో ఉన్న ఒక చైర్‌లో సెటిల్ అయ్యాడు కళ్యాణ్. ఇక టిఫిన్ బాక్స్ మొత్తం తీరిగ్గా కూర్చుని ఖాళీ చేశాడు. బాక్స్ పక్కన పెట్టి క్లాస్ అంతా చూస్తున్నాడు కళ్యాణ్. అప్పుడే ఎవరో హీల్స్‌తో నడుస్తూ వస్తున్నట్టు అనిపించింది. ఎంట్రన్స్ వైపు చూశాడు. వెస్టర్న్ వేర్‌లో ఒక అమ్మాయి కనిపించింది. చాలా అందంగా, అట్రాక్టివ్‌గా కనిపించింది కళ్యాణ్‌కి. మోడర్న్ హెయిర్ స్టైల్‌లో సూపర్‌గా ఉంది. ఐస్‌కి ఐలైనర్ పెట్టింది. లిప్స్‌కి రెడ్ లిప్‌స్టిక్ పెట్టింది. మెడలో షేప్ లాకెట్ ఉంది. సూపర్ క్యూట్‌గా చాలా స్టైల్‌గా నడుస్తూ వచ్చి ఒక చైర్‌లో కూర్చుంది. ఇక కళ్యాణ్ లేచి తన వెనక నుంచి చెయ్యి వేశాడు. ఆమె వేగంగా ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. కళ్యాణ్ అలానే చూస్తూ ఉండిపోయాడు ఏమీ అనకుండా. వాట్ యూ వాంట్ అని అడిగింది ఆ అమ్మాయి. మీరు చాలా హార్డ్‌గా ఉన్నారు అని అనేశాడు పైకి. తనకి తెలుగు రాదులే అని. థాంక్స్ యూ అంటూ ఒక నవ్వు నవ్వి ఊరుకుంది. కొంపతీసి తెలుగా అన్నాడు డౌట్‌గా. ఆ! అవును అని అంది కింద పడిన బుక్ తీసుకుంటూ. ఇక మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! కళ్యాణ్ చూపులు ఎక్కడ ఉంటాయో. ఆ! ఈరోజే వచ్చారా మీరు కాలేజ్‌కి అని అంది ఆ అమ్మాయి కళ్యాణ్‌ని చూస్తూ. ఆ! అవును అన్నాడు తల ఊపుతూ. ఐ యామ్ శ్వేత అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఐ యామ్ కళ్యాణ్ అని కళ్యాణ్ కూడా హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. తన చేతిని టైట్‌గా లాక్ చేసేలా తన వల్ల అస్సలు కావట్లేదు. ఎలాగో తెలుగు అమ్మాయే కదా! ప్రాబ్లమ్ లేదు. మన కంట్రీ కాదు కదా అని అనుకున్నాడు కళ్యాణ్. శ్వేత నడుము మీద గట్టిగా చేతులు పెట్టాడు. శ్వేత వెనక్కి నెడుతున్నా కూడా వదలకుండా చేతిని పైకి జరుపుతున్నాడు. అంటే నడుంకి, మెడకి మధ్యన్న మాట. ఆ తర్వాత ఆమె రెడ్ లిప్‌స్టిక్ మీదకి వెళ్ళింది అతడి చూపు. చూపుతో పాటు పెదవులు కూడా వెళ్ళే టైంకి ఒక్కసారిగా శ్వేత ఫోర్స్ పెంచి వెనక్కి గెంటింది కళ్యాణ్‌ని. ఇక కళ్యాణ్ వెళ్ళి కింద పడ్డాడు. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా తనని టచ్ చేసే రైట్ ఎవరిస్తారు మీకు? మనుషులేనా మీరు? అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయటం, వాళ్ళని టీజ్ చేయటం, ఇరిటేట్ చేయటం, ఇబ్బంది పెట్టడం, లేదంటే ఇదిగో ఇలా పశువులా బిహేవ్ చేయటం. ఇదేనా మీకు తెలిసింది? అది దాటి ఆలోచించరా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటూ పోతారు. కానీ దానివల్ల మేము పడే బాధ మీకు అర్థం కాదు. ఒక్కొక్కసారి డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళిపోతాం. లేదంటే చావు అంచుల దాకా కూడా వెళ్ళిపోతాం. మీరు మాత్రం మీ లైఫ్‌ని మీకిష్టం వచ్చినట్లు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఛీ! ఛీ! నీకు ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసినా వేస్ట్‌లే. నీకు తగిన గుణపాఠం చెప్పాలి. టైం దొరకని నీ సంగతి చెప్తానని సీరియస్‌గా అంది శ్వేత. కళ్యాణ్ మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇదంతా అభి చూస్తున్నాడు ఎంట్రన్స్ దగ్గర నుండి. నెక్స్ట్ డే మార్నింగ్ విక్కీ వెళ్ళిపోవలసిన టైము. విక్కీ బెడ్ మీద కూర్చుని వైషు కోసం ఆలోచిస్తున్నాడు. ఏంటో ఈ వైషు అసలు అర్థం కాదు. కానీ నచ్చేస్తుంది రోజు రోజుకి. తను నన్ను లవ్ చేస్తున్నానని ఒక మాట చెప్తే చాలు. తనని ప్రిన్సెస్‌లా చూసుకుంటాను. ఎలాగో తను ఆల్రెడీ ప్రిన్సెస్సే. కానీ నాకు కాదు తన ఫ్యామిలీకి. నా ప్రిన్సెస్‌లా చూసుకోవాలంటే కష్టపడాలి. అందుకే తను నన్ను ఇష్టపడాలి అని అనుకుంటూ ఉండగా ఎవరో డోర్ లాక్ చేశారు. చూస్తే విశాలు. రా విశాల్ ఏంటి కాలేజ్‌కి వెళ్ళాలి కదా నువ్వు అన్నాడు తనని చూస్తూ. అవును బావ. బట్ ఈరోజు నువ్వు వెళ్ళిపోతావు కదా! నీతో మాట్లాడాలని వచ్చాను. అవునురా వచ్చి కూర్చో. హ్మ్. ఇప్పుడు చెప్పు అన్నాడు విక్కీ. ఇన్ని రోజులు నీతో ఉండటం ఒక స్వీట్ మెమరీ నాకు. నీకు దెబ్బలున్నప్పుడు అయ్యో! అని బాధపడ్డాను. బట్ అవి కూడా మనల్ని కలపడం కోసమేమో నాకు అనిపిస్తుంది అని అన్నాడు విశాలు. విక్కీకి ఆ మాటలు వినగానే ఒక్కసారిగా నవ్వొచ్చింది. కానీ విశాల్ ఫీలింగ్ అర్థం చేసుకొని కొంచెం బాధపడ్డాడు. అయ్యో! బావా! నువ్వు ఫీల్ అవ్వకు. అయ్యావనుకో వైషుని పిలుస్తా అన్నాడు. విక్కీ బ్లష్ అయ్యాడు. ఏంటి వైషుని పిలుస్తావా? అంటే నీకు తెలుసా? అన్నాడు విక్కీ. ఆ! బావా! విశాల్ ఇక్కడ. ఆ మాత్రం తెలుసుకోలేనా? అంటూ కాలర్ ఎగరేస్తాడు. విక్కీ నవ్వుతాడు బాగా. అప్పుడే బావా కాలేజ్‌కి వెళ్ళే టైం అయ్యిందని లేచి వెళ్తాడు. విక్కీ కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కిందకి వెళ్తాడు. అక్కడ ఒక్కసారిగా ఏదో చూసి షాక్ అవుతాడు. ఏం చూసాడో చూద్దాం తర్వాత. ఇక కళ్యాణ్‌కి శ్వేత ఎలా గుణపాఠం చెప్తుంది. ఇక శ్వేత అండ్ కళ్యాణ్‌ని అభి ఎంట్రన్స్ దగ్గర నుండి చూస్తాడు. ఫాస్ట్‌గా నడుస్తూ కళ్యాణ్ ముందుకు నుంచుంటాడు.
కళ్యాణ్‌కి వణుకు పుడుతుంది అభిని చూసి. ఒక్కసారిగా లాగిపెట్టి కొట్టాడు కళ్యాణ్ చెంప మీద. కళ్యాణ్‌కి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. శ్వేతని చూపిస్తూ సారీ చెప్పు అని గట్టిగా అంటాడు అభి. కళ్యాణ్ మాట్లాడకుండా ఉండేసరికి కడుపులో గట్టిగా పంచిచ్చాడు అభి. నొప్పిని భరించలేక అరుస్తూ ఉన్నాడు కళ్యాణ్. ఇప్పుడు సారీ చెప్పు అని అన్నాడు అభి. కళ్యాణ్ నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. మళ్ళీ ఇంకొకసారి గట్టిగా కొట్టాడు అభి కళ్యాణ్‌ని. అప్పుడు కింద పడ్డాడు. ఇప్పుడు శ్వేత కాళ్ళు పట్టుకుని తనకి సారీ చెప్పు అన్నాడు అభి. చేసేదేమీ లేక కళ్యాణ్ శ్వేతకి సారీ చెప్పాడు. శ్వేత అభి వైపు చూసి మీరెవరు అని అడిగింది. ఐ యామ్ యువర్ సీనియర్. నేను మీ సీనియర్‌ని అని అన్నాడు అభి. కళ్యాణ్‌ని నేనే హ్యాండిల్ చేస్తున్నాను. మీరు రివెంజ్ అవి ఇవి అని స్పాయిల్ చేసుకోకండి. కళ్యాణ్ మ్యాటర్ నేను చూసుకుంటాను కానీ మీకు రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి అని అభి చెప్పాడు. శ్వేత కూడా ఓకే చెప్పేసి వెళ్ళిపోయింది. మరేం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం.